చెప్పారు బోళ్ళని మంది, కానీ ఈరోజు అక్కడే నుంచి నీ చందు కారు వెళ్తుంటే చూస్తూ ఉంటున్నారు, ఎలా వెళ్తుందా అని. ఎలా వెళ్తుందని చందు గారు చెప్తుంటే చూస్తా ఉంటున్నాడు. సో బయట వాళ్ళ మాటలు నమ్మకండి సార్, వాళ్ళు తెలిసి తెలియక వాడిని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మీరు నమ్మి దయచేసి మీ అద్భుతమైన లైఫ్ని చెడగొట్టుకోవద్దు. వెస్టేజ్ ఇస్ ద ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఎవరైతే వెస్టేజ్ నమ్మి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో, సార్ మీ బిజినెస్ ఎంతకాలం ఉంటుంది? ఏ రోజైతే మొహం మనిషి కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఏ రోజైతే మొహం స్నానం చేయడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే వంట వండుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే బట్టలు ఉతుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే గిన్నెలు కడుక్కోవడం మానేస్తాడో మా బిజినెస్, ఎవరైతే బాత్రూమ్లు కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. అది జరిగే ఛాన్స్ ఉందా? మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు. మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు. సో భారతదేశంలో కొదవలేంది జనాభా. భారతదేశంలో కొదవలేంది జనాభా. పుట్టేడు పుడతాడు పోయాడు పోతాడు, పుట్టేడు పుడతాడు పోతాడు. మాకు జనాభా ఉన్నంత వరకు మన బిజినెస్కి డోకానే లేదు. జనాభే మనకి పెట్టుబడి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ రేషియో ఓన్లీ 5%, రిమైనింగ్ 90% పీపుల్స్ ఆర్ ఫెయిల్. ఇది నిజం, ఇది నిజం. నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత 95% పీపుల్స్ ఫెయిల్, ఓన్లీ 5 పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కారణం ఏంటో చెప్పనా? చాలామందికి బికాస్ ఆఫ్ ద రీజన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. మీరు ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన నా ఎదురుగా, వాడితో ఐడియా వేయించే బాధ్యత నాది, వాడితో ఐడియా వేయించే బాధ్యత నాది. ఎందుకని రైట్, నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి. నా దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్. ఆడు ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఆడు ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ 95% ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. రెండోది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను చెయ్యలేనేమో, నేను సరిగ్గా చెప్పట్లేదేమో, నాకు కుదరట్లేదేమో అని చెప్పి చాలామంది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మానేస్తూ ఉంటారు. సార్ అలా చాలామంది చేయకండి. కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక గేమ్లో కార్ విన్ అయ్యా, గేమ్ బాగా చేశాను, కార్ విన్ అయిన తర్వాత నాకు కార్ ఇచ్చారు. నా కార్ ఇచ్చిన ఆనందంలో నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు. కార్ వేసుకుని వెళ్ళిపోయా. ఏమవుద్ది? సార్ సారీ, ఐ కాంట్ హియరింగ్. యాక్సిడెంట్ అవుద్ది, నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. అవునా కదా? ఈ లోపు మా అప్లైనర్ ఏం చెప్పాడంటే, చందు నువ్వు ఎంచుకున్న కార్ రాంగ్ అన్నాడు. ఆయన అప్లై ఏం చెప్పాడంటే, నువ్వు బయలుదేరిన టైం రాంగ్ అన్నాడు. ఆయన అప్లై ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎంచుకున్న కలర్ రాంగ్ రా అన్నాడు. ఇంకోటి నువ్వు బయలుదేరిన టైం రాంగ్ రా అన్నాడు. అసలు నిజమేంటి? సారీ, ఐ కాంట్ హియరింగ్. డ్రైవింగ్. చాలామంది వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత డ్రైవింగ్ సరిగ్గా రాక కార్ ఎక్కుతారు, కానీ నాలెడ్జ్ నేర్చుకోక, క్లచ్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, ఎలా తోలాలి ఏంటి ఇవేమి నేర్చుకోకుండా జనాల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పెట్టేటువంటి చివాకులకి, వాళ్ళు చెప్పేటువంటి నెగిటివ్స్కి వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక ఇటు వెళ్ళినోళ్ళు ఇటు వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఫోన్ ఎత్తారు. సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో విజయరాజు గారికి 14 విఆర్ఓకి విఆర్ఓ నాలెడ్జ్, విఆర్ఓ ఇన్కమ్. ఎంఆర్ఓకి ఎంఆర్ఓ నాలెడ్జ్, ఎంఆర్ఓ ఇన్కమ్. కలెక్టర్కి కలెక్టర్ నాలెడ్జ్, కలెక్టర్ ఇన్కమ్. ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్. వీ కెన్ మోర్ నాలెడ్జ్, వీ గెట్ ఎ మోర్ మనీ. నువ్వు ఎంత ఈ నాలెడ్జ్ని పెంచుకోగలిగితే అంత ఇన్కమ్ని సంపాదిస్తావు. ఇది చెప్పినా చెప్పకపోయినా ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్. విజయరాజు గారికి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత ఇన్కమ్ తీసుకొస్తున్నాడు. మేము చెప్పిన మీటింగ్లన్నీ అనర్గళ నుంచి చెప్పేస్తాడు ఆయన. అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. మా అప్లైనర్కి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా 4-5 లక్షల ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్కి నాకు కారు ఉంది. నా ఫ్రెండ్దేమో BMW, నాదేమో జస్ట్ 800. మేమిద్దరం వైజాగ్కి రేస్ పెట్టుకున్నాం. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం. ఎవరి కారు ముందు వెళ్ళొద్ది? సార్ సారీ, ఐ కాంట్ హియరింగ్. BMW షూర్, రైట్. మధ్యలో నేను ఆగి పెట్రోల్ కొట్టించుకున్నా. వాడు పెట్రోల్ కొట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎవరు తెలుద్ది ముందు? సారీ, ఐ కాంట్ హియరింగ్. నాదేనా? చాలామంది పరిగెడతారు. నాలెడ్జ్ లేకుండా ఎంత దూరం పరిగెడితే ఏముందిరా నాయన, మళ్ళీ వెనక రావడం తప్ప. నాలెడ్జ్ లేకుండా ఎంత దూరం పరిగెళ్తే ఏముంది చెప్పు? నీ ఎగ్గిర పెట్రోల్ నాకు ఇంధనం లేకపోతే, నాలెడ్జ్ నాకు ఇంధనం లేకపోతే నువ్వెంత పరిగెత్తినా దండగే. నా డౌన్ ఒక అతను చెప్తాను, రోజుకి నేను 7 మీటింగ్లు చేస్తున్నా, ఒకడైనా కొంటున్నాడా? కొనట్లేదు సార్.
ఎలా కొంటాడు? నువ్వు చెప్పే మాటలో కాన్ఫిడెంట్ లేదు, నువ్వు చెప్పే విధానం నచ్చలేదు, నీ దగ్గర నాలెడ్జ్ లేదు. నిజంగా దీనికి లీగలైజ్డ్ అయిందంటే లీగలైజ్డ్ ఎప్పుడైందో చెప్పు, ఏ మినిస్టర్ ద్వారా అయిందంటే చెప్పు, ఏమీ చెప్పు. కానీ లక్షలు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి మనకి ఏమి నేర్చుకోకుండా. సో వితౌట్ మీటింగ్స్, వితౌట్ ట్రైనింగ్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. నాలెడ్జ్ లేకుండా మీరు ఏమీ కూడా వెస్టేజ్లో చెయ్యలేరు, ఇది నిజం. సో యువర్ హ్యాబిట్ ఇస్ యువర్ సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్ట్ బు డ్రింక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. బిల్డ్ ద డ్రీమ్. యూ ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ ఇస్ ద హార్డెస్ట్. ఇది ఒకటి గురించి చెప్తానండి సార్. చాలామంది వెస్ట్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చాలామంది కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. నేను మీ అందరికి ఒకే మాట చెప్తున్నాను సార్, ఒకే మాట 5 minutes అయిపోయింది. సో మీ అందరికి ఒకే మాట చెప్తున్నాను సార్ నేను అందరికీ. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు 5,000 తీసుకుంటున్నారు, 7,000 తీసుకుంటున్నారు, 8,000 తీసుకుంటున్నారు, 10,000 తీసుకుంటున్నారు. బయట ఇదే నెట్వర్క్లో 7,000, 8,000, 5,000, 3,000 తీసుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ కూడా మీకు ఖర్చులకి అయిపోతున్నాయి. ఎస్, ఐ కాంట్ హియరింగ్. కొత్తగా వాళ్ళు మీ బాధలు నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని. సో 5,000, 7,000, 8,000 మీ పెట్రోల్కి, మీటింగ్లకి, ట్రైనింగ్కి, ఆటికిటికే అయిపోతున్నాయి. అవునంటారు కాదంటారా? కదా సార్. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా చాలా హార్డ్ ఉంటుంది. మీరేమి చేసేది చిల్లర కొట్టు కాదు సార్, ఇవాళ పెడితే సాయంత్రం డబ్బులు రావడానికి. మీరేమి చేసేది బజ్జల వ్యాపారం కాదు సార్, ఇవాళ వేస్తే సాయంత్రానికి ఆదాయం రావడానికి. మీరు స్టార్ట్ చేసేది బిజినెస్. అరే బాబు, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి బట్టలు కొట్టి వ్యాపారం పెట్టినోడు ఒక 3 నెలల పాటు జేబులో డబ్బులు తీసి అద్దెలు కడతాడు. ఒక 3 నెలల పాటు వాడి చీలర్లకి జేబులో డబ్బులు తీసి శాలరీ కడతారు. వాటి ఆదాయం చూడడానికి, వాడు లాభాలు చూడడానికి 1 year టైం చేసిస్తాడు. లాభాలు చూడడానికి 1 year పాటు ఆ జేబులో డబ్బులు తీసి ఆ షాప్ను మెయింటైన్ చేస్తాడు. అరే బాబు, 10 లక్షలు పెట్టుబడి పెట్టినోడే 1 year వెయిట్ చేస్తుంటే, ఏమీ పెట్టుబడి పెట్టకుండా 1 లక్ష కోసం 1 year వెయిట్ చేయలేకపోతే ఎలా సార్? 1 లక్ష కోసం 1 year వెయిట్ చేయకపోతే ఎలా వస్తాయి సార్ డబ్బులు? ఎలా వస్తాయి అంటారు సార్? చెప్పండి సార్, ఎలా వస్తాయి అంటారు? సో ఫస్ట్ టైం చాలా హార్డ్గా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చీమ ఎప్పుడైనా దాని ప్రయాణం చూడండి, గతుకుల రోడ్లు వెళ్ళేటప్పుడు చీమ దానిపైన ఒక గడ్డి పరకను పెట్టుకుని వెళ్తుందంట. వాస్తవంగా గడ్డి పరక ఆ చీమ కన్నా చాలా బరువైనది. ఆ బరువున్నా కానీ ఆ గతుకుల రోడ్లో అది పెట్టుకుని మోస్తానే వెళ్తుందంట. ఎందుకు? మధ్యలో అర్రలు వచ్చినప్పుడు తన ప్రయాణం ఆగకుండా ఆ గడ్డి పరకను తీసి దాని మీద వేసుకుని ముందుకి సాగించి సురక్షితమైన పేస్కి వెళ్ళొద్దంట. మీకు కూడా ఫస్ట్లో మీకు వెస్టేజ్ కొంతమంది బరువు అనిపించుద్ది. ఈ టైంలో డబ్బు రాని వాళ్ళకి వెస్టేజ్కి కొంతమందికి బరువు అనిపించుద్ది. దింపొద్దు. కష్టం అనిపించుద్ది, దింపొద్దు. ఓపిక పట్టండి. ఓపిక పట్టి నిదానంగా ఆ బరువును వేసుకుంటూ ముందుకెళ్ళండి. ఏదో రోజు మీ ప్రయాణంలో నుచ్చిన అమాంతంగా మిమ్మల్ని పైకి లేపేసి మీకు అద్భుతమైన లైఫ్ని ఇచ్చేస్తుంది. నిజం సార్. నేను ఈరోజు వెస్టేలో జాయిన్ అయిన తర్వాత నేను డైరెక్టర్ అయినప్పుడు నా ఇన్కమ్ 9,200 సార్. ఆ రోజు పడిన ఆనందం, లాస్ట్ మంత్ 5 లక్షలు తీసుకున్న ఇన్కమ్ పడలా, అయిపోయింది, వచ్చేసిందా? ఓకే, 5 లక్షలు తీసుకున్నాక నాకు ఇన్కమ్ పడలా. దట్ ఈస్ ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నా అంటే అప్పుడు నాకు చాలా కష్టం. ఈరోజు నేను వెస్టేజ్ ఎలా ఆడాలో నేర్చుకున్నా. సో మీరు కూడా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి మీరు కూడా ఎలా ఆడితే నేర్చుకుంటే మీరు కూడా అంత అద్భుతమైన సక్సెస్ని చూస్తారండి. సో ఒక గ్రేట్ లీడర్, ఒక వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ మనకి కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి నా మీటింగ్ ఇక్కడతో స్టాప్ చేస్తున్నా. సో మీ అందరితో మాట్లాడేటువంటి ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.